హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక తెలంగాణలో పండుగలు వచ్చాయంటే తప్పకుండా ప్రతి ఇంట్లో అప్పాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కారపూస అనేది ప్రతి ఒక్కరు చేసుకుంటారు. నేను చేసిన విధంగా మీరు చేయండి. కారపూస అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. నేను ముందుగా 2 గ్లాసుల బియ్యం పిండి, 2 గ్లాసుల శనగపిండి వేసుకున్నాను. అలా కాకుంటే మనం బియ్యంలోనైనా శనగపప్పుని వేసుకొని అందులో కొందరు జీలకర్ర, ఓమ అలాగ వేసుకుంటారు. నేను పిండి వేరే తీసుకొచ్చుకున్నాను కాబట్టి విడి పిండిలా కలుపుకుంటున్నాను. ఇవి 2 బాగా కలుపుకోవాలి. ముందుగా నేను జల్లెడ చేసుకోలేదు. బియ్యం పిండి, శనగపిండి కలుపుకొని ఉప్పు, కారం, ఓమ 2 వేసుకొని జల్లెడించుకుంటున్నాను. అందులో ఏదన్నా డస్ట్ అలాంటివి ఉంటే చూడండి ఇలాగ వెళ్తుంది. మనం ముందుగానే జల్లించుకొని అలా చేసుకుంటే మనకు బిళ్ళలోకి అతుక్కొని కారపూస అనేది సన్నం రాదు. ఇందులో నేను నూనెను వేడి చేసి వేశాను. వేడి బాగుండేటప్పుడే వేయాలి. చేతితో కలపడం ఇబ్బంది అయితే మీరు స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. మొత్తం నూనె అనేది పిండికి మొత్తం కలపాలి. ముద్దలా రావాలి పిసికితే ఒకసారి అట్లా. ఇందులో మనం ఉప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం. కానీ నేను ఏమీ వేయలేదు. ఉప్పు, కారం, ఓమా వేసాను. కొందరు అయితే ఎల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసుకుంటారు. ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మనకు చపాతీకి ఎట్లా పిండి విసుకుతామో అట్లా ఉంటే చాలు. దీనికి నేను ఈ కారపూస బిళ్ళ ఇలా మీడియంది తీసుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది అతకకుండా మంచిగా వస్తుందని నేను పెనం మీద ఉన్న ఆయిలే వేస్తున్నాను. ఇక కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే బాగుంటుంది కదా, అందుకని నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఇక పిండి అందులోకి వేసుకొని నూనె బాగా హీట్ అయ్యాక అలాగ ఒకసారి వేసుకోవాలి. కొందరికి వేయడం రాకపోతే మనం ఏదైనా ప్లేట్ మీద వేసి అందులో ఆ ప్లేట్కు ఆయిల్ స్ప్రెడ్ చేసి అందులో వేసి పెనంలో వేయాలి. కానీ వీటికి బాగా ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. అప్పుడే మడగప్ప అనేది మంచిగా క్రిస్పీగా కాలుతుంది. చూడండి మా మడగప్ప అనేది తయారైంది. ఇలాగా అన్నీ చేసుకోవాలి. ఒకవేళ పిండి అనేది గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా అన్ని పిండి మొత్తం అప్పాలు చేసుకోవాలి.